రుతుపవనాల కారణంగా జమ్మూ కాశ్మీర్లో గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజౌరి జిల్లాలో కుండపోత వర్షాలకు ఆకస్మిక వరదలు పోటెత్తడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాల్లో జలమయమవగా ఇళ్లు కూలిపోయాయి. వాహనాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. కొండ ప్రాంతంలో ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయి. దీంతో స్థానిక ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనాన్ని గడుపుతున్నారు. రాజౌరి జిల్లాకు వరద ముప్పు ఉందని అధికారులు అంచనా వేస్తూ హై అలర్ట్ను ప్రకటించారు. ఇప్పటికే నిరంతరాయంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద లాంటి భీకర పరిస్థితులు తలెత్తాయి. దర్హల్ నది ఉప్పొంగటంతో బేలా బస్టాండ్ ప్రాంతం పూర్తిగా జలమయమైపోయింది. అక్కడ పార్క్ చేసిన అనేక వాహనాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోగా మరికొన్ని తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరద నీరు నివాస ప్రాంతాల్లోకి చేరటంతో ఇంటి సామాగ్రి తడిసిపోయింది. స్థానికులకు భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. ఇళ్లల్లోకి, రోడ్లపైకి భారీగా నీరు చేరటంతో సాధారణ జనజీవనంతో పాటు రవాణా వ్యవస్థ పూర్తిగా విచ్ఛిన్నమైంది. పర్వత ప్రాంతాల నుంచి ఒక్కసారిగా దూసుకువచ్చే ఫ్లాష్ ఫ్లడ్స్ ముప్పు ఉండటంతో స్థానిక నివాసితులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పరిస్థితి తీవ్రతను గమనించిన జిల్లా పరిపాలనా యంత్రాంగం ప్రజలకు అత్యవసర హెచ్చరికలను జారీ చేసింది. ప్రజలెవ్వరూ కూడా ప్రస్తుతం అనవసర ప్రయాణాలు చేయొద్దని, ముఖ్యంగా నదులు, కాలువలు, కొండవాగులు వరదలు వచ్చే ప్రమాదం ఉన్న ప్రాంతాలకు అస్సలు వెళ్లొద్దని అధికారులు కోరారు. నదీ తీరాల వెంబడి నివసిస్తున్న కుటుంబాలు నదీ మట్టాలు నిరంతరం పెరుగుతున్నందున అత్యంత అప్రమత్తంగా ఉండాలని, విపత్తు సహాయ చర్యల కోసం అధికార యంత్రాంగం పూర్తిగా అందుబాటులో ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు జూలై 23 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.